జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు. కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద బైఠాయించిన అంగన్వాడీలు తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి ఉద్యోగులు వెళ్లకుండా అంగన్వాడీలు గేటు ముందు ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే సీఎం జగన్ కి కనిపించకపోవడం దారుణమని అంగన్వాడీ సంఘ నాయకురాలు హెల్డా అన్నారు. కనీస వేతనం ప్రకటించే వరకు ధర్మాన్ని ఆపనని హెచ్చరించారు. 1,06,000 మంది ఈ రోజు రోడ్డున 23 రోజుల నుంచి కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. నీకు కనపట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అడుగుతున్నాం, కనీస వేతనమే అడిగాం కానీ ఇంకేమని అడిగామా మిమ్మల్ని? కనీసం గ్రాడ్యుటీ కోసం అడుగుతుంటే ఈ రోజు సుప్రీంకోర్టు ఏ ఆదేశాలు ఇచ్చింది? ఈరోజు మీరే సుప్రీంకోర్టుకు మీరు కేసు వేయండి అని చెప్పి అవగాహన లేని మంత్రులను కూడా పెట్టుకొని ఈరోజు చర్చలకు పిలిచి పప్పు బేలాల్లాగా బొరుగుల్లాగా 4 మీకు సమస్యలు పరిష్కరించాం కానీ ఈరోజు మీకేమి ఇచ్చాము అని చెప్పేసి ఈరోజు డ్యూటీలో జాయిన్ అవ్వమని ఆదేశాలు ఇస్తున్నా ఉన్నారు కలెక్టర్ గారు. ఈరోజు జీవోలు ప్రకటిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా సరే జరిగితే మాత్రం అంగన్వాడీ కార్యకర్తలకి ఈరోజు న్యాయం జరగకపోతే భవిష్యత్తులో మాత్రం ఇంకా ఉద్రిక్తం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అలాగే ఈరోజు కనీస వేతనం ప్రకటిస్తే వరకు మేము ఈరోజు ఇక్కడి నుంచి కదలమని చెప్తున్నాం. ఈరోజు కలెక్టర్ గారికి కానీ ఎవరికైనా సరే మంత్రులు ఎవ్వరు కూడా స్వచ్ఛందంగానే మేము ఇక్కడికి వచ్చాం కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కాదు ఏ పార్టీ రాలా, మేము యూనియన్ గానే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏఐటీసీ 1,06,000 మంది ఈరోజు రోడ్డున 23 రోజుల నుంచి కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. నీకు కనపట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అడుగుతున్నాం, కనీస వేతనమే అడిగాం కానీ ఇంకేమని అడిగామా మిమ్మల్ని? కనీసం గ్రాడ్యుటీ కోసం అడుగుతుంటే ఈ రోజు సుప్రీంకోర్టు ఏ ఆదేశాలు ఇచ్చింది? ఈరోజు మీరే సుప్రీంకోర్టుకు మీరు కేసు వేయండి అని చెప్పి అవగాహన లేని మంత్రులను కూడా